90 mm, అలాగే హైట్ వచ్చేసరికి 1635 mm, వీల్ బేస్ వచ్చేసరికి 2600 mm. అలాగే ఈ కార్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 50 లీటర్స్. ఈ కార్లో బూట్ స్పేస్ వచ్చేసరికి 433 లీటర్స్ మనకి అవైలబుల్గా ఉంటుంది. అలాగే టెక్నికల్గా ఇంజన్ విషయానికి వచ్చేస్తే ఈ కార్లో 1.5 లీటర్ U2 CRDA డీజిల్ ఇంజిన్ యూజ్ చేస్తున్నారు. సో ఇంజిన్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి మనకి 4 సిలిండర్ 16 వాల్వ్స్ వస్తుంది. అలాగే డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి 1493 cc ఉంటుంది. అలాగే దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 85 కిలోవాట్స్, అలాగే మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి 250 న్యూటన్ మీటర్గా మనకు ఉంటుంది. అలాగే ఈ ట్రాన్స్మిషన్ వచ్చేసరికి ఇందులో మనకి 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్లో ఇది అవైలబుల్గా ఉంటుంది. ఈ రివ్యూ చేస్తుంది డీజిల్ వర్షన్. సో ఫస్ట్గా ఇందులో మనం టైర్స్ చూసుకున్నట్లయితే మనకి 205/65 R16 ఇంచ్ వీల్స్తో రావడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి టాప్ ఎండ్లో అయితే సేమ్ టైర్స్ బట్ 17 ఇంచ్ వస్తుంది. సో ప్రీవియస్ 2023 క్రెటాతో పోల్చుకుంటే ఈ క్రెటాకి ఆల్మోస్ట్ ఫీచర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. బట్ అడిషనల్గా వచ్చేసి అడాస్ లెవెల్ 2 ఒకటి దీంట్లో ప్రొవైడ్ చేశారు. అలాగే దీని లెంత్ అనేది మనకి 30 mm ఎక్కువ ఇచ్చారు కంపేర్ టు ప్రీవియస్ క్రెటాతో. సో రిమైనింగ్ డీటెయిల్స్ అనేది మనము ఇన్ డీటెయిల్గా లోపల తెలుసుకున్నాం. నేను లోపల కూర్చొని ఉన్నాను. క్రెటా ఇది బేస్ మోడల్, బట్ మనకైతే ఆల్మోస్ట్ ఒక టాప్ ఎండ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ వస్తుంది, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ మిర్రర్స్ మనకి రావట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ డాష్ బోర్డ్ అయితే మాత్రం ప్రీవియస్ క్యాటరాతో పోల్చుకుంటే కంప్లీట్గా చేంజ్ చేశారు. సో మరి ఇక్కడ చూడొచ్చు మనము ఏసీ వెంట్స్, అలాగే గ్లవ్ బాక్స్, ఏసీ కంట్రోల్స్, హజార్డ్ వార్నింగ్, ఏసీ వెంట్స్. సో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే మనకు ఓన్లీ దీనికి సంబంధించినవే వస్తున్నాయి, కానీ అడిషనల్గా మనకి ఇన్ఫోటైన్మెంట్కి కానీ ఫోన్ కాల్స్కి కానీ అవి ఏమీ మనకి రావట్లేదు. అలాగే ఇది డీజిల్, ఇది 6 స్పీడ్ గేర్ నాక్ బాక్స్ వస్తుంది మనకి. ఇందులో 6 స్పీడ్ గేర్ ట్రాన్స్మిషన్ మనకి అవైలబుల్గా ఉంది. అలాగే ఇది చూసుకున్నట్లయితే మనకి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్స్తో ఇంటీరియర్ మొత్తం మనకి రావడం జరుగుతుంది. ఇది చూసుకున్నట్టయితే మాన్యువల్ IRVM, ఇది మాన్యువల్గా లభిస్తుంది. అలాగే మనకి షంట్ సైడ్స్ 2 సైడ్స్ వస్తాయి. సో అలాగే మనము రియర్ కూడా ఒకసారి చూసుకుందాం. ఇంటీరియర్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి అంతా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్తో ఇంటీరియర్ ఉంటుంది. అలాగే ఇక్కడ క్యాబిన్ లైట్, ఈ సీట్స్ అయితే కంఫర్టబుల్గా ముగ్గురు కూర్చోవచ్చు మనకి. మీకు ఫ్రంట్ డాష్ బోర్డ్ వ్యూ వరకు చూసుకున్నట్లయితే ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది మనకి, లుక్ పరంగా కానీ దీని డిజైన్ పరంగా కానీ. సైడ్ చూసుకున్నట్లయితే 3 మెంబర్స్ మనకి కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సో మనము ఒకసారి కూర్చొని ట్రై చేద్దాము. సో ఈ కార్లో మనకి రేర్ ఏసీ వెంట్స్ మనకి వస్తున్నాయి, అలాగే ఛార్జింగ్ సాకెట్స్, అలాగే స్టోరేజ్. అండ్ మనము డోర్ చూసుకున్నట్లయితే మనకి పవర్ విండో బటన్, అలాగే స్పీకర్, అలాగే ఒక బాటిల్ హోల్డర్ మనకి రావడం జరుగుతుంది. అలాగే హ్యాండ్ హెడ్ రెస్ట్, ఇది స్టార్టింగ్ మోడల్స్ నుంచి అన్ని మోడల్స్ నుంచి వస్తుంది. సో అది ఇంకా ఇందులో మనము చెప్పుకోదగ్గ విషయం ఏదన్నా ఉందంటే దీని బూట్ స్పేస్ లాంగ్ డ్రైవ్స్లో మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. చూసినట్లయితే 2 పర్సన్స్ కంఫర్టబుల్గా పడుకోవచ్చు. నేనైతే 6 ఫీట్ ఉంటాను, బట్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో మనకి లాంగ్ జర్నీస్లో ఏదన్నా ట్రావెల్ చేసేప్పుడు కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు క్రెటా ఆ రోడ్ ప్రెజెన్స్ మనము చూద్దాము. బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే కార్ అయితే చాలా లార్జ్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి రోడ్డు పైన చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది.
ఆన్. ఆన్.